సరే నేను మళ్ళీ చేస్తా. మళ్ళీ డబ్బులు పోయినాయి. ఎవడు చేస్తున్నాడో తెలుసులే. ఆ ప్రకాష్ గాడు ఏందన్నా ఆడు ప్రచారం చేసుకోడు మళ్ళీ ప్రచారం చేసుకునేడు. నాకు 1 minute డౌట్ అన్నా. మన తానికి ఒకసారి పోవాలరా అన్నా నేను డిగ్రీ చదవకపోయినా పర్లే, కానీ యూత్ లీడర్ రమ్మన్నాడు రా మా నాయన. అది సరే కానీ కాలేజ్లో కాడికి పోయి ప్రచారం చేయమని తలా 400 పెట్రోల్ ఇచ్చి పంపిన. ఏం చేసిరా మీరు? అంటే అది చిన్న లొల్లైందన్నా. నాకు అక్కడ బాకీ తీసుకున్న వాళ్ళు కనపడ్డారన్నా, అడిగినా అంతే. ఎన్ని పిల్ల కథలు అయినా కాలేజ్ పొరలతో నీకెందుకురా? బంద్ చేయని. మొన్న మనం రీల్ తీసాంగా, అందరి ఫోన్లో స్టోరీ ఉండాలి, మొత్తం మందే ఉండాలి హవా. ఎంతమంది ఫాలోవర్స్ మీకు? ఓ 600 ఉంటారన్నా. 350 అన్నా. 350 ఏంద్రా? బండికి పెట్రోలే 400 కొట్టిస్తున్నారా? కనీసం దానికని న్యాయం చేయండి రా. అంటే ఈ నెల 50 మంది పెరిగిరన్నా. వచ్చే నెల ఎలక్షన్స్ అన్నా, ఇట్లా 50 పెరుగుతాయి. అది 1 million ఎప్పుడు కావాలి? నేను యూత్ లీడర్ ఎప్పుడు కావాలి? ఇన్ఫ్లుయెన్సర్స్ వాడుకోండి. అయినా దానికి నీ పోస్ట్కి సంబంధం ఏందన్నా? ఇప్పుడు సోషల్ మీడియాలో చూపెట్టాలరా మొత్తం. మైక్ వేసుకొని రోడ్ మీదకి తిరిగితే కుక్క కూడా చూడదురా మనల్ని. రేపటి నుంచి మందే ఉండాలి హవా ఇన్స్టాలో. ఇన్ఫ్లుయెన్సర్స్ వాడుకోండి. సరే 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 అన్నా. ఒక నిమిషం. అరే ఇందులో స్టోరీ ఎట్లా పెట్టాలరా? ఇక చూడు, ఇందులో 40 లక్షలు ఉన్నాయి. ఆ ప్రకాష్ గారి ఏరియాలోకి పోయి ఇచ్చిరండి. మొత్తం మా నాన్న క్యాస్టల్లే, చాలా ముఖ్యం. ఇంత డబ్బు మాకెందుకన్నా? ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు తెలుసుకుంటారా పెద్ద పెద్ద డీలింగ్లు? నేను సీఎం అయ్యాక మీరే కదరా యూత్ లీడర్లు. ఇప్పటి నుంచే తెలుసుకోవాలా. పోలీసు వాళ్ళు దొరకకుండా జాగ్రత్త పోండి. ఆర్డర్ నుంచి పోండి. అట్లానే అన్నా. అరే నేను చచ్చిపోతారా, ఆ డబ్బులు ఇవ్వకపోతే కిడ్నీలు తీస్తా అన్నాడు. అరే అసలు ఆపరేషన్ అంటే నాకు చాలా భయం రా. ఏమన్నా స్వీట్ విషయం ఉంటే ఇవ్వండి రా. స్వీట్ విషయం కూడా కాస్ట్లీగానే ఉంటుందిరా. అరే నా వల్ల కాదురా రే. మా అమ్మ అప్పుడు చెప్పింది రూమ్ మారటం కదా పైసలు ఉన్నాయా నీ దగ్గర? అక్కడ 1,00,000 బుక్క కాకుండా ఫీజులు కూడా బుక్ పెట్టాడు రాయుడు. అరే ఇంకో 2 సార్లు అంటే నాతో పాటు 2 సార్లు తీసుకెళ్ళిపోతారా? నన్నేనండ్రా. మీరు చూడలేదా, మీరు ఆడలేదా క్రికెట్? అదిగో ఆడే చేస్తున్నాడు. ఆడికి చెప్పు నీ క్రికెట్ నాలెడ్జ్. అరే నేను రేసుకొని చచ్చిపోయాను చెప్పండి రా. నా వల్ల కాదురా, మీరే మాట్లాడుకోండి. అరే నేను కట్టలేను రా. అరే మీరే చెప్పుకోండి, నా వల్ల కాదురా. దాన్ని పోదాం. రేపు పెట్రోల్ పైసలు అడుగుదామా రానని? ఎందుకన్నా ఇందాకనే అన్న అన్నాడు. మళ్ళీ అడిగినావు అనుకో మా నాన్న అంటాడు. అవసరమా? పద. అరే మన క్లాస్మేట్ కదరా, అది పేరు గుర్తురాట్లేదే. ఇప్పుడు ఏమైంది అడికి? చిక్సర్ బండి మీద పోతున్నా మానేసుకొని. నేనున్నా ఇంతో చల్లారింటి షేర్లో తాగుతున్నా. నాకు వద్దులేరా బాబు, నువ్వే తాగు. అసలు ఇదంతా నీ వల్లే వచ్చిందిరా. డిగ్రీ చదివే మొహాలకి 1,00,000 రూపాయలు అప్పంటే వస్తున్నారా బయట? నన్నేనంట్రా పోతే. వస్తే మాత్రం మామ 500 మామ ప్లీజ్ మామ అవుతారా? ముందు వచ్చిన పని కానీ అంటరా, ఎంతసేపు తాగుతారా చాయ్? సరే కానీ దీనికి డబ్బులు ఎవరు కడతారు? ఎంత తప్పు చేసావు నాన్న నువ్వు? 1,00,000 కదా? వెళ్ళి పద. ప్లీజ్. అన్నా జర పక్కకు ఆపుదామన్నా. ఎందుకురా? అర్జెంట్ వస్తుందన్నా. వస్తుందా? ఆపుకోవచ్చా? సర్లే. రే 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 అన్న చెప్పిండుగా, అదే అటు రోడ్డు, అటు నుంచి పోనీ. ఇటా అన్నా? సరే. రే పోతుందా బండి అక్కడ దాకా? పోతుందన్నా. అమ్మా రే పెట్రోల్ అయిపోయిందిరా నీ అబ్బా. ఉందన్నావు కదరా, చూసుకోవా? చూడు దగ్గరలో ఎక్కడ బంకు. అన్నా చుట్టూ బంక్ కాదు కదా, బాటిల్ కూడా దొరికేటట్లేదన్నా.
సరే ఆగు, ఎవరికైనా కాల్ చేస్తా. తిరుమలవాసా శ్రీ వెంకటేశ హరి హరి గోవిందా తిరుమలవాసా శ్రీ వెంకటేశ హరి హరి గోవిందా సప్తగిరులపై వెలసిన స్వామి కలియుగ దైవమువే బాలాజీ కలియుగ దైవమువే ఆపదము కులవాడా రమణ ఆదుకునే స్వామి ఆపదము కులవాడా రమణ ఆదుకునే స్వామి నీ పదద్వయములు కాచిన వారికి తొలగును పాపములు పో పో పో, బండిది బండిది తీ. అన్నా పెట్రోల్ అయిపోయింది కదన్నా. ఛీ, ఇప్పటికి మన అంటున్న మాటలు సరిపోవారా? తెలిస్తే పార్టీ ఆఫీస్లో కూడా రానివాడు. నాకు మాత్రం ఏం తెలుసు అన్నా. మొత్తం నువ్వే పెట్రోల్ కొట్టించాలంటే కొట్టించలేదు. మొత్తం గుర్చిపోయినాం ఇప్పుడు. అన్నా అన్న చెప్తే అర్థం చేసుకుంటాడన్నా. పదన్నా పోయి చెప్దాం పదన్నా. అసలు ఎవరికి తెలుసురా మనం ఇంత డబ్బు పట్టుకెళ్తున్నామని? పాన్ షాప్ దగ్గర సిగరెట్లు నొక్కడం తప్ప ఇంత పెద్ద స్కామ్ కదలకండి రా. నిజంగా దేవుడు రా బాబు చింటన్నా. స్పీకర్లో పెట్టు. నేను చెప్పేది వినండి. మీకు కట్టేంత సీన్ లేదు కాబట్టి ఏంటి మీరు ఒక పని చేస్తే నేను మీకు ఎక్స్ట్రా 1 లక్ష ఇస్తా. మీకు వేరే ఆప్షన్ కూడా లేదు, చేయాలంతే. ఏం చేయాలన్నా? నేను ఒక బ్యాగ్ పట్టుకొని వెళ్తూ ఉంటా. మీరు నాతో సంబంధం లేనట్టుగా వచ్చి ఓకే అన్నా. ఆ బ్యాగ్ కొట్టేసి నేను అడిగినప్పుడు తెచ్చిస్తే చాలు. ఓకే అన్నా. రేపు బండి అయిపోయిన త్వరగా వచ్చాను. సరే అన్న వచ్చేస్తున్నాం. ఆ బ్యాగ్ ఎట్లా ఇదోటి. ఎంత గొప్పోడు రా బాబు చింటన్నా, మనకి తిరిగి లక్ష ఇవ్వడం ఏంద్రా? ఏయ్, ఇందులో ఏ బాంబు ఉందో ఏంటో తెలియకుండా దేవుడు బొక్కని. అమ్మ నా కొడుకు ఇన్ని డబ్బులు పెట్టుకొని లక్ష ఇస్తా అంటాడా? పోతే పోనీ ఏదో డిగ్రీ యుఎస్ఎల్ మాస్టర్స్ చేసుకుందాం. అరే యుఎస్ మాస్టర్స్ చేయాలంటే ముందు డిగ్రీ చేయాలేమరా. సర్లే ఏదో ఫ్లోలో అన్నాలే. అరే పిచ్చి పట్టిందారా, మనకి డబ్బులు ఇచ్చారంటే మనం ఇలాంటి చెయ్యమనే కదరా. మూసుకొని లక్ష తీసుకొని ఉందాం. పోనీ సగం తీసుకుని సగం విసిరేద్దాం రా. అరే వాడే ఎక్కడో కొట్టేసిన డబ్బులు రా, లేకపోతే మనకెందుకు ఇస్తాడు? అరే పిచ్చి పట్టిందారా, మైండ్ పని చేస్తలే. చేయట్లేరా. Thank you very much. ఓ సిగరెట్ తాగొస్తా. 3 the rock rhythms, 4 the rock rhymes. Thank you very much. Thank you very much. Thank you very much. అన్నా ఉచ్చబోసుకుందామని బండి పక్క కాపినామన్నా. ఆడెవడో వచ్చి బ్యాగ్ కొట్టుకొని పోయిండు. ముందే చెప్పిన వీడికి పెట్రోల్ చెక్ చేసుకోమని చెప్పి ఈ నా కొడుకు వినలేదు. అన్న నాకు తెలిసిన పోలీసులు ఉన్నారన్న, ఒక్క నిమిషం ఆగన్నా, ఇప్పుడే ఫోన్ చేసి వస్తాను. ఒక్క నిమిషం ఆగన్నా. మా ఫోన్ ఎత్తరండి బొక్కగాళ్ళు. ఆ డబ్బులు దొరకకపోతే చంపేసేలా ఉన్నాడు. అమ్మా $40 లక్షలు ఇప్పట్లో సంపాదించలేము అంటే
ఈ సంవత్సరం మనం పోటీ చేయలేమన్నమాట. మా నాయన కళని నేను నెరవేర్చుకోలేనన్నమాట. మిమ్మల్ని నమ్ముకున్నందుకు. అన్నా వాళ్ళు ఎక్కడున్నారు మొత్తం సీసీటీవీలో ఎతికిస్తాను, ఒక్క నిమిషం ఆగనా. నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఒక్క నిమిషం ఆగనా. సీసీటీవీ మొత్తం ఎతికిస్తాను, ఒక్క నిమిషం ఆగనా. అన్న అట్లా కాదన్నా. అన్నా నమస్తే అన్నా. నమస్తే నమస్తే అన్న. నమస్తే అన్న, నమస్తే. బబ్లు అంటే మీరేనా అన్న? ఒకసారి రీల్స్లో చూసాను మిమ్మల్ని. దేనికి వచ్చిర్రు రైడ్కి? ఏమన్నా లొల్లా? చిచి కాదన్నా, అది చింటన్ దగ్గర మేము 1,00,000 రూపాయలు అప్పున్నామన్నా. అది మాఫీ చేయాలంటే ఈ బ్యాగ్ కొట్టేమన్నాడన్నా. దాని తర్వాతే తెలిసింది అన్న మీ బ్యాగ్ అని, అందుకే తిరిగి ఇచ్చేసాం. అంత డబ్బులు చూసాక మీ కులగాలే? అంటే రోజు నీ వీడియోలు వస్తున్నాయన్న, దాంట్లో మీ నాన్న కోసం ఎంత కష్టపడుతున్నావో చూసాం కదన్నా. అసలు చింటన్నకి నిన్ను ఎలా మోసం చేయాలనిపించిందన్నా? నన్ను ఎవడు మోసం చేయలే అన్న. సరే నేను మళ్ళీ చేస్తా. ప్రతిసారి డబ్బులు పోతుంటే చూసి ఊరుకోలేను కదన్నా. ఎవరికి దేని మీద ఆశ ఉందో తెలుసుకోవాలని నేనే ఫేక్ నోట్లు పెట్టిన. ఇదంతా నకిలీ. అమ్మో బతికినవరా భయ్ మనం. పోతానో కదా యుఎస్. సరే అన్న, మేము వచ్చిన పని అయిపోయింది, వెళ్తాం. ఇంకా కాలేజ్ ఫీజు అలా. ఆగండి, మా నాయన ఒక మాట చెప్పిండు. సాయం చేసినోడికి రుణం ఉండాలి, నమ్మక ద్రోహం చేసినోడి బాడీ మోర్లు ఉండాలి. మొదటిది మీరు చేసిర్రు, రెండోది నేను చేస్తా. ఏం చెప్పినావు అన్న? తీసుకోండి. 1,00,000 రూపాయలు రియల్ మనీ రా. మీ ఎస్సంటోళ్ళు వాడుకోకుండా దేశం బాగుపడుతారా? మీకు కాలేజీలో మన లొల్లున్నా, పోర్లతో మన లొల్లున్నా ఈ అన్న ఉన్నాడు. అన్న చాలా థ్యాంక్స్ అన్న. చింటనని మాత్రం అస్సలు వదలకండి అన్న. అన్నా మొత్తం వెతికినా నాలు ఎక్కడ కనిపిస్తాను. అన్న అస్సలు వదలకండి రా. ఏయ్ 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 వదలరా. మొత్తం గుడిపేసారు కదరా నాడు. అవి తీసుకున్న కులిసిపోయాడు రా బాస్కెట్ కే బాల్. సారీ చింటూ. ఎవ్రీథింగ్ ఈస్ ఫేర్ ఇన్ హంగర్ అండ్ షిట్ చింటూ. అన్న ఒక ఐస్ బాక్స్ 70 అన్న. ఎప్పుడు ఒకటి కొనడానికి దిక్కు ఉండదు. 500 ఏంట్రా? నీ దగ్గర కొన్నా తప్పే, కొనకపోయినా తప్పే. రేయ్ దొంగ నోట్లు ఇస్తారా? ముందే తెలుసురా నాకు ఇలాంటిది ఏదో చేస్తారని. ఫేక్ నోటా? సరే సిగరెట్. బిడ్డ ఉట్టిన శవం లేసిన పైసల్ పైసల్. ఈ లోకాన్ని నడిపేది దేవుడు కాదు, పైసల్ పైసల్ కానీ లేవే. జేబులో చిల్లర చిక్క మోగే, దోస్తులతో తిరుగుడు మనతో గాలే. పైసనైతో తూ చల్బేసాలే. దాంతో ఆడి కట్టేయాలి. మొన్న అడిగిరు కదా పూర్వలు ఇచ్చేసాం, దానికి కూడా ఇంకో 1,00,000 ఏమన్నా. ఆ హోటల్లో ఊకే టిప్ అడుగుతున్నాను నేను. వాళ్ళు కూడా కొంచెం ఫేక్ నోట్లు రా ఇది. ఫేకా? అయితే తిరిగి వాడికే ఇచ్చేద్దాం. రేయ్ వాడికి ఇస్తే నీకు ఇవ్వాల్సిన 1,00,000 కూడా బొక్కేరా. అప్పుడు నీకే ఫీజు బొక్క. ఏం చేద్దాంరా? చెప్పరా, చెప్పు. ఏం చేద్దాం? చెప్పరా, చెప్పు. ఆట మొదలైంది ఇప్పుడే, నేను ఆడడం ఇంకా మిగిలింది. ఈ రోజు గెలుపు నీ చేతిలో, రేపు నా చేతులుంటది గుర్తుపెట్టుకో. ఏ పైసల్ పైసల్ లేనోటి ఉన్నోటి అందరికి కావాల ఈడ పైసల్ పైసల్. వాటర్ సీసాకి ప్లేన్ లో వీసాకి పైసల్ పైసల్. బిడ్డ ఉట్టిన శవం లేసిన పైసల్ పైసల్. ఈ లోకాన్ని నడిపేది దేవుడు కాదు, పైసల్. అయినా గురుగారు తెల్ల బట్టలు వేసుకున్నాడు ప్రతి ఒక్కడు పొలిటీషియన్, చేతిలో డబ్బు ఉన్నాడు ప్రతి ఒక్కడు కళాకారుడు, మన తప్ప.